Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. లవ్, ఫెయిత్ అండ్ హోప్ మినిస్ట్రీ సమర్పించు ది లివింగ్ వర్డ్ అను ఈ దేవుని కార్యక్రమమునకు మీ అందరికీ స్వాగతం. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క సేవా పరిచర్య కొరకు మీరు చేస్తున్న ప్రార్థనల కొరకు వందనములు. అలాగే మీకు ప్రార్థనా అవసరతల కొరకు మీరు చేస్తున్న ఫోన్స్ కాల్ కొరకు వందనములు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మనము ఆరంభించుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకునండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. సర్వశక్తి గల గొప్ప దేవ, ఈ యొక్క సమయంలో ప్రభువా మీ యొక్క ప్రియ బిడ్డలతో నేను మాట్లాడుచుండగా ప్రభువా, మాట్లాడేది నేను కాదు కానీ ప్రభువా మీరు నా యందుండి మీకు ఆత్మ ప్రభావం నా మీద ఉంచి ప్రభువా, మరి మీ యొక్క విశ్వాసులకు ప్రభువా ఏదైతే ఆత్మీయ ఆహారాన్ని అందించాలో ప్రభువా మీ యొక్క చిత్త ప్రకారం నడిపించండి, సహాయం చేయండి. ఇచ్చిన ప్రార్థనలకు ఇస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ సమయంలో ధ్యానించబోయే దేవుని యొక్క వాక్యాంశము నీ జీవితం మీద శ్రద్ధ వహించు. ఫోకస్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితం మీద శ్రద్ధ వహించు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాంశం ప్రకారం నీ జీవితం మీద శ్రద్ధ వహించు అంటే దాని యొక్క అర్థము ఇతరులతో ఈ యొక్క లోకంలో మన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా కంపారిజన్ నెగిటివ్ వేలో చేసుకోకూడదు. అంటే దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ఇతరులతో మనము దేవునికి అయిష్టమైన రీతిలో ఎప్పుడు కూడా పోల్చుకొని బాధపడకూడదు. అంటే ఈ యొక్క లోకంలో మనము మన చుట్టూ ఉన్న వారిని చూసి వారి యొక్క జీవితంలో వారు పొందిన మేళ్ళు కానీ లేదా వారి జీవితంలో వారు కష్టపడి శ్రమ చేసి జీవితంలో పైకొచ్చి గొప్ప విషయాలు సాధిస్తే గనక అటువంటి విషయాల్లో మనం కూడా వారిలాగే బాగా కష్టపడి మంచి రీతిగా మనం కూడా ఆ స్టేజ్లోకి వెళ్ళాలనే ఆ యొక్క ఆసక్తి ఉండడం తప్పు లేదు. కానీ మన జీవితంలో ఒకవేళ మన చుట్టూ ఉన్న వారి యొక్క స్త్రీ సంపదలు చూసి వారికున్న పేరు హోదా చూసి వారికి కలిగినవన్నీ నాకు లేవు కదా నా యొక్క జీవితంలో అని బాధపడితే కనుక ఇప్పుడు దేవుని విశ్వాసి అది దేవునికి అయిష్టమైన తలంపు. ఎందుకంటే దేవునికి వాక్యం ఏం సెలవిస్తుందంటే పాజిటివ్ థింగ్స్లో మంచి విషయాల్లో ఇతరులను చూసి నేను కూడా మంచి విధంగా కష్టపడి నేను కూడా ఉన్నత స్థాయికి రావాలి, మంచి పనులు చేసి ఆ యొక్క స్థాయిలోకి నేను కూడా బాగా కష్టపడి నా జీవితంలో నేను పైకి రావాలి అనే ఉద్దేశం కలిగి ఉండడం తప్పులేదు. కానీ ఇతరులతో నీ యొక్క జీవితాన్ని పోల్చుకొని అయ్యో నాకు అవి లేవు, నాకు ఇది లేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదే అని బాధపడి దేవునికి ఇచ్చిన స్థితిని మర్చిపోతే కనుక అది దేవునికి అయిష్టమైన జీవితం. ప్రియ దేవుని విశ్వాసి, కాబట్టి ఈ యొక్క సమయంలో మనము దేవునికి ఇష్టమైన రీతిలో ఎలాగా ఇతరులతో నెగిటివ్గా మనకి జీవితాన్ని పోల్చుకొని బాధపడకుండా జీవించాలో, ఎలాంటి జీవితం దేవునికి ఇష్టమైందో ఈరోజు మనము ధ్యానిద్దాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న ముఖ్యాంశం ఏమిటంటే బైబిల్ టాపిక్ ప్రకారము, ఈ యొక్క వాక్యాంశం యొక్క టాపిక్ ప్రకారము నీ యొక్క జీవితం మీద శ్రద్ధ వహించు. అంటే ఇతరులతో నీకు జీవితాన్ని నెగిటివ్గా ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు. దేవుని విశ్వాసులారా, మనము ఈ యొక్క విషయం మీద ధ్యానించడానికి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మనందరం కూడా కీర్తనలు 16వ అధ్యాయము 6వ వచనము చదువుదాం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవుని విశ్వాసులారా, ఇక్కడ
చదవబడిన వాక్య భాగంలో భక్తుడైన దావీదు ఏం చెప్తున్నాడంటే, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఇక్కడ భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకు స్తుతిస్తున్నాడంటే, దేవుడా, మీరు నాకు ఇచ్చిన జీవితం కొరకు మీకు లెక్కలేని వందనాలు స్తుతులు నేను చెల్లిస్తున్నానని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. ఈ యొక్క అధ్యాయము కూడా మనం చూసినట్లయితే 16వ అధ్యాయము, అంటే కీర్తనల స్టార్టింగ్లో దావీదు యొక్క ఆరంభ జీవితంలో ఈ వాక్యము రాయబడింది. ఆ సమయంలో మనం చూసినట్లయితే దావీదు కేవలం ఒక గొర్రెల కాపరిగానే ఉన్నాడు, రాజుగా లేడు. అయినప్పటికీ ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ భక్తుడైన దావీదు, దేవా, నీవు నాకు ఇచ్చిన స్వాస్థ్యం కొరకు నేను నీకు వందనాలు తెలియజేస్తానని ఎంతో కృతజ్ఞతగా దేవుడు ఇచ్చిన జీవితం కొరకు తాను వందనాలు చెల్లిస్తున్నాడు. అవును ప్రియ దేవుని విశ్వాసి, దావీదు రాజు అయిన తర్వాత దేవుని స్తుతించడము, దేవుని గణపరచడం కాదు, తాను మామూలుగా ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే, దేవా, నీరు నాకు ఇచ్చిన స్థితి నాకు చాలు, నాకు సంతోషంగా ఉందని దేవునికి నామాన్ని బహుబలంగా బలపరిచాడు, స్తుతించాడు, గణపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని విశ్వాసి, చూడండి దావీదు గారికి జీవితం ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఉందో. ఈ యొక్క వాక్యానికి మూల భాగం ఏమిటంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉండగా మరి ఆ యొక్క సంతానంలో నుంచి వచ్చిన దావీదు, ప్రభువా, నీవు నాకు ఇచ్చిన జీవితం కొరకు మీకు వందనాలు, నాకు ఇచ్చిన ప్రతి ఒక్క ఈది కొరకు వందనాలు, నన్ను ఇలా చేశావు, అది చాలు నాకు అని ఎంతో సంతోషంగా చెప్పడానికి మరి ఏమాత్రము దావీదు డౌట్ పడలేదు. మరి ఈ కీర్తనలు 16వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే దీనికి లింక్ ఎక్కడ ఉందంటే, మరి దావీదు ఏదైతే యూదా వంశంలో నుంచి వచ్చాడో, మరి దానికి విశ్వాసులకు తండ్రి లేదా ఆరంభంగా నిలిచిన అబ్రహాం తండ్రి, మరి ఆయన జీవితంలో దేవుణ్ణి ఇలాగే, ప్రభువా, నీవు నాకు ఇచ్చిన జీవితం చాలు అని తన యొక్క జీవితం మీద శ్రద్ధ పెట్టి, ప్రభువా, నీకు ఇచ్చిన ప్రతి ఒక్క అర్పణ నీవు అంగీకరించావు, నాకు జీవితాన్ని ఇచ్చావు, చక్కని జీవితాన్ని ఇచ్చావు, ఇది చాలు నాకు అని సంతృప్తి పడి దేవుణ్ణి ఆరాధించాడు. మరి అబ్రహాము చూసినట్లయితే ఎలాగా దేవుణ్ణి ఆరాధించాడంటే, ప్రభువా, మీరు నాకు ఇచ్చిన ఈ జీవితము నాకెంతో సంతృప్తినిచ్చిందని ఎలా చెప్పగలిగాడంటే, మరి తన యొక్క సహోదరుడైన లోతు మరి ఎంతో గొడవ పడుతూ ఉండేవాడు. లోతు అలాగే తన యొక్క పనివారు అబ్రహాము యొక్క పనివారితో ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండేవారు. నాకు ఆ స్థలం కావాలి, ఈ స్థలం కావాలి, నేను ఈ స్థలం తీసుకుంటాను, నేను ఆ ఆస్తి తీసుకుంటాను, ఎప్పుడు కూడా లోతు అబ్రహాముతో గొడవ పడుతూ ఉండేవాడు. కానీ అబ్రహాం ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో అసంతృప్తి కలిగి ఉండలేదు. కానీ దేవుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా తీసుకొని ఎంతో సంతృప్తితో అబ్రహాము ముందుకు సాగడము జరిగింది. ఈ దేవుని విశ్వాసి, మరి అబ్రహాము తన యొక్క జీవితంలో లోతుకి చెప్పాడు, లోతు, నువ్వు ఎడంకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను, నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్తానని ఎటువంటి గొడవ లేకుండా ఆ ఆస్తిలో తక్కువ వాటా వచ్చినా ఎక్కువ వాటా వచ్చినా నువ్వేది తీసుకుంటే అది తీసుకో అని చక్కని ఆపర్చునిటీని లోతుకిచ్చి తాను తన యొక్క జీవితంలో దేవుడు నాకు ఏది ఇస్తే చాలు అని అనుకొని సంతృప్తి చెందాడు. మరి లోతు మరి పచ్చని యొక్క సొదొమ కుమారాలు మరి సెలెక్ట్ చేసుకుని అటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని తన కుటుంబంతో మరి జీవించడము జరిగింది. దేవుని విశ్వాసులారా, అదే అబ్రహాం అయితే మరి తనకి ఏది దొరికితే మరి ఆ ప్రదేశాన్నే, మరి సామాన్యమైన ప్రదేశాన్ని తీసుకుని మరి దేవునికి వందనాలు చెల్లించాడు. కానీ తనకున్న స్థితిని బట్టి సంతృప్తి చెందాడు, కానీ ఎప్పుడు కూడా అసంతృప్తి చెందలేదు. లోతైతే మాత్రం నాకు ఇంకా ఎక్కువ ఆస్తి కావాలి, ఇంకా మంచి ప్రదేశాలు కావాలని ఆ సొదొమ కుమారుని ఎంచుకొని మరి ఆ యొక్క పాప ప్రదేశంలో జీవించినట్లుగా మనము చూస్తున్నాము బైబిల్లో. ఆ యొక్క సమయంలో ఏమైందో మనందరికీ తెలుసు ప్రియ దేవుని విశ్వాసులారా. మరి ఆ యొక్క పాపంతో నిండిన సొదొమ కుమార మీద దేవునికి అగ్ని మరి కురవడం జరిగింది. ఆ యొక్క అగ్ని కురవడంతో మొత్తం అంతా కూడా మరి దహనం అయిపోవడం ఆరంభించింది. ఆ సమయంలో దేవుడు లోతుకి తన యొక్క మరి భార్య బిడ్డలకు కూడా మరి ఒక వార్నింగ్ దేవదూత ద్వారా ఇవ్వడము జరిగింది. ఆ సమయంలో మరి దేవుడు చాలా చక్కగా మరి
లోతుకు తన కుటుంబానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ముందుగానే హెచ్చరించారు, మీరు వెనక్కి తిరిగి చూడవద్దు అని చక్కని వార్నింగ్ని ముందుగానే హెచ్చరికను దేవుడు తనకి దూత ద్వారా అందించడము జరిగింది. మరి లోతు యొక్క భార్య దేవుడు చెప్పిన విధంగా వెనక్కి తిరగవద్దు అన్న మాటని వ్యతిరేకించి మరి అబ్బా ఎంతో చక్కని ప్రదేశాలు, ఎంతో డబ్బు ఉంది, ఆ యొక్క డబ్బు వైపు, లోకం వైపు తిరిగి చూసి ప్రియ దేవుని విశ్వాసులారా, మరి దేవుడు చేయవద్దన్న పని చేసిన వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా, సాల్ట్ పిల్లర్గా అయిపోయింది. అంటే అక్కడ దేవుడు చెప్పాడు ముందుగానే, మీరు వెనక్కి తిరిగి చూడవద్దు, లోకం వైపు, లోకాసుల వైపు చూసి మీకు జీవితాన్ని పోల్చుకోవద్దు. ఇప్పుడు నేను ఇస్తున్న జీవితం ఏమి జీవితం అని చెప్పినప్పుడు ఆ మాటను వ్యతిరేకించి మరి ఆ యొక్క మాటను ఎప్పుడైతే వ్యతిరేకించిందో మరి ఒక ఉప్పు స్తంభంలాగా, సాల్ట్ పిల్లర్గా మిగిలిపోయింది ప్రియ దేవుని విశ్వాసులారా. మరి ఆ యొక్క సమయంలో మరి లోతు తన కుటుంబం చేసింది ఏంటి, మరి ముఖ్యంగా హాగర్ చేసింది ఏంటి అని మనం ఆలోచిస్తే గనక దేవుడు చెప్పాడు, మీకు ఇచ్చిన జీవితంతో సంతృప్తి పొందండి, అంతేగాని అసంతృప్తితో ప్రవ్వా నాకు అవి ఇవ్వలేదు, నాకు అవి లేవు అని బాధపడవద్దని చెప్పినా సరే మరి హాగర్ వినకపోవడం చేత మరి చివరికి దుఃఖమే మిగిలింది. అవును ప్రియ దేవుని విశ్వాసి సహోదర సహోదరి, వాక్యం వినిచున్న ప్రతి ఒక్క బిడ్డ, దేవుని యొక్క విశ్వాసి, నీ యొక్క జీవితంలో దేవుడిచ్చిన స్థితిని బట్టి ఆనందించి సంతృప్తి చెందు, అంతేగాని దేవా నాకు ఆ ఐశ్వర్యము, ఆ యొక్క సంపద లేదని ఎప్పుడూ కూడా బాధపడద్దు. మరి హాగర్ అలా వెనక్కి చూసి సంపద వైపు నాకు అవి లేవే అని కోల్పోతానని అసంతృప్తి చెంది దేవుడు ఇవ్వబోయే, కాపాడబోయే స్థితిని వ్యతిరేకించి ఆ యొక్క లోకాన్ని ప్రేమించి తనకి జీవితం మీద శ్రద్ధను వహించలేదు. అందువలన ఒక ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. దేవుని విశ్వాసి, బైబిల్ యొక్క చరిత్ర కూడా అదే చెప్తుంది. మన యొక్క జీవితంలో మనం దేవుడు చేయవద్దన్న పని చేస్తే గనక తప్పకుండా మనకి దుఃఖం మిగులుతుంది చివరికి. కాబట్టి మన యొక్క జీవితంలో తృప్తి కలిగి జీవించాలి. అలాగే మరి మనము ఆలోచిస్తే గనక ఈ యొక్క లోకంలో కూడా మరి అనేక మంది వారికి జీవితాల్లో వారికిచ్చిన జీవితాన్ని బట్టి ఆనందించుక, మాకది లేదు, మాకిది లేదు, దేవుడు వారిని ఆశీర్వదించారు, మాకు ఎటువంటి దీవెన ఇవ్వలేదని చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు దేవుని విశ్వాసి, నీకున్న బట్టలు బట్టి, నీకున్న ఆహారాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఒక చిన్న ఇల్లైనా సరే అది నీకు దేవుడు మరి ఎంతో ఆశీర్వాదపూర్వకంగా ఇచ్చింది. ఎందుకంటే లోకంలో ఎన్నో మందికి ప్రియ దేవుని విశ్వాసులారా అవి కూడా లేవు. ఈ రోజుల్లో మనము గమనించినట్లయితే అనేకమైన ప్రదేశాల లోకంలో 3 పూట్ల తినడానికి ఆహారం అనేక మందికి లేదు, సరైన బట్టలు వేసుకోవడానికి ఆపర్చునిటీ లేదు, అలాగే సరైన నివాసం కూడా ఎవరికి లేదు చాలా వరకు ఈ యొక్క లోకంలో. మరి అటువంటి స్థితిలో కనుక దేవుడు నిన్ను ఉంచకుండా నీకు ఇచ్చిన ఒక చిన్న గృహమైన, ఆహారమైన, వస్త్రమైన ఏదైనా సరే దాన్ని బట్టి దేవునికి నామాన్ని స్తుతించి ప్రైజ్ ది లార్డ్, అంతేగాని ప్రభువా మాకు అది ఇవ్వలేదు, నాకు ఇది లేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చావు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఎందుకు ఇచ్చావు అని బాధపడదు ప్రియ దేవుని విశ్వాసి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ ఇంటర్నెట్ కాలంలో అనేక మంది వారి యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చుకొని బాధపడుతున్నారు. సోషల్ మీడియా మనకి బాగా తెలుసు. ఆ సోషల్ మీడియాలో అనేక మంది వారు మరి చక్కగా ఒక కొత్త లగ్జరీ కార్ కొనుక్కున్నాం, లేదా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి హాలిడేకి వెళ్ళి కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తున్నాం, లేదా ఒక మంచి పార్టీ చేసుకుంటున్న అవన్నీ సంతోషకరమైన ఫొటోస్ అన్నీ ఆ యొక్క సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆ ఫొటోస్ని మరి ఎవరైతే ఆ యొక్క స్థితిలో ఉన్నారో, అంటే ఆ యొక్క ఫొటోస్ పెట్టిన వారు బాగానే ఉంటున్నారు, కానీ ఎవరికైతే ఆ యొక్క స్థితి కనుక లేదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబము చక్కగా హాలిడేకి అమెరికా వెళ్ళి అక్కడ మంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, న్యూయార్క్ సిటీ చూసి ఎంతో ఆనందించి ఆ యొక్క ఫొటోస్ని పెట్టారు. ఇంకో వ్యక్తి ఆ యొక్క కుటుంబం ఆ యొక్క న్యూయార్క్ సిటీలో ఎంజాయ్ చేయడం చూసి మరి ఆ యొక్క స్థితిని చూసి వారి సంతోషమును, వారి యొక్క ఆనందంను, వారి యొక్క తృప్తిని, వారి యొక్క నవ్వులను చూసి బాధపడవచ్చు. అయ్యో మేము కూడా అమెరికా వెళ్ళి అక్కడ మంచి ప్రదేశాలు చూస్తే బాగుండును కదా, అయ్యో మాకు కెపాసిటీ లేదు అని ఇతరులతో వారి జీవితాన్ని పోల్చుకొని చాలా బాధపడుచున్నారు. దేవుని విశ్వాసి,
నువ్వు కనుక దేవుని బిడ్డవైతే అలాగా పోల్చుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో ఇతరులతో నీకు జీవితాన్ని పోల్చుకోవద్దు. నీకున్న జీవితాన్ని బట్టి నువ్వు ఆనందించు, సంతోషించు, అంతేగాని బాధపడద్దు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ సోషల్ మీడియాలో అందరూ కూడా ఆ ఫొటోస్ పెట్టడం, ఆ ఫొటోస్ని చూసి ఆ యొక్క స్థితిలో లేనివారు అయ్యో మాకు ఆ స్థితి లేదే అని చాలా బాధపడుతూ ఉంటారు. దేవుని విశ్వాసి అలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడికి ఇచ్చిన స్థితితో సంతోషంగా ఉండు. ఎందుకంటే నీకున్న స్థితి లోకంలో ఇంకా ఎన్నో మందికి లేదు. కాబట్టి నీకున్న స్థితి దేవుడు అది ఇచ్చింది. ఆ యొక్క విషయాలతో సంతోషపడి సంతృప్తి పడి జీవించు అంతే. కానీ ఇతరులతో పోల్చుకుంటే నువ్వెప్పుడు సంతోషాన్ని పొందలేవు. అదే దేవుడు కూడా చక్కగా చెప్తున్నారు. మరి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అనే ఒక సామెత మన తెలుగులో ఉంది. మరి ఆ యొక్క నక్క ఆ యొక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులిలా మారుతుందా? అలాగే ఒకవేళ వాత పెట్టుకున్నా సరే ఆ వాత పెట్టుకున్నప్పుడు ఎంతో భయంకరమైన బాధను అనుభవించాలి. కాబట్టి ఇతరుల యొక్క జీవితాన్ని నీ యొక్క జీవితంతో పోల్చుకోవద్దు ప్రియ దేవుని విశ్వాసి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 గ్లాసులు తీసుకుంటే ఒక గ్లాసులో ఫుల్గా నీరుంది, ఇంకో గ్లాసులో సగమే నీరుంది. అంటే ఒకవేళ నీకు జీవితము నీకు స్త్రీ సంపదలను ఇవ్వకపోతే నీకు డబ్బు తక్కువై ఉండొచ్చు, కానీ నీ జీవితము సంతోషంగా ఆనందంగా ఉంటే దానికి మించిన ఆశ నీకు అక్కర్లేదు. ఎందుకంటే నీకు గ్లాసులో కనీసం సగం నీరైనా ఉన్నాయి. మరి ఆ యొక్క ఫుల్గా ఉన్న గ్లాస్తో నువ్వు పోల్చుకోవద్దు. ఎందుకంటే నీ యొక్క సగం గ్లాసుని ఇంకో గ్లాస్తో పోల్చుకుంటే ఆ గ్లాసులో కేవలం 3 చుక్కలు ఉంటే ప్రియ దేవుని విశ్వాసి నువ్వు ఆ 3 చుక్కలున్న గ్లాస్ కంటే ఇంకా బెటర్ కదా. అంటే దేవుడు నీకు ఇచ్చిన స్థితి బట్టి నువ్వు సంతృప్తి చెందితే దానికి మించిన ఆనందము ఈ లోకంలో ఉండదు. ఎస్, సాటిస్ఫాక్షన్ ఈజ్ ద బెస్ట్ బీయింగ్ అండ్ ఫీలింగ్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఈ లోకంలో సాటిస్ఫాక్షన్ లేకుండా, తృప్తి లేకుండా మనము సంతోషంగా జీవించలేము. ఇంకా నాకు కావాలి, వాళ్ళలాగా నేను అయిపోవాలి, అది నేను సాధించాలి, ఇది నేను సాధించాలి అని అలాగా మన ఇతరులతో పోల్చుకుంటే మనం ఎప్పటికీ ఈ లోకంలో అభివృద్ధి చెందలేము. ఇప్పుడు దేవుని విశ్వాసి ఈ లోకంలో మరి అనేక మంది ఇతరుల జీవితాన్ని చూసి వాళ్ళ కార్లు కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు. నాకు అవి లేవే దేవా, నాకు ఆశీర్వాదాలు ఎందుకు రాలేదు అని దేవుడిని దూషించి మరి మాకు అవి ఇన్ని కూడా లేవు అని చాలా బాధలు పడేవారు ఎన్నో మంది ఉన్నారు ప్రియ దేవుని విశ్వాసి. ఏమో ఎవరికి తెలుసు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఆ కార్లు బిల్డింగ్ని సంపాదించుకుంటున్నాడో మరి న్యాయంగా సంపాదిస్తున్నాడో లేక అన్యాయంగా సంపాదిస్తున్నాడో ఎవరికి తెలుసు. అలాగా మనం ఆలోచిస్తే ఈ లోకంలో చాలామంది ఇతరులలాగా మేము కూడా అయిపోవాలని అనుకొని రాంగ్ రూట్లో మరి ప్రయాణించి మరి అన్యాయంగా డబ్బులు సంపాదించి మరి చట్టానికి లొంగిపోతున్నారు. దేవుని విశ్వాసి మనం పేపర్లో టీవీలో చూస్తాం అనేక మంది మరి ఈ లోకంలో పనిచేస్తూ అన్యాయంగా డబ్బును సంపాదించి ఇతరులలాగా నేను కూడా గొప్పవాడిగా కనపడాలి, అన్ని సంపాదించుకోవాలనుకొని ఆ యొక్క ఆశతో అన్యాయాలు చేసి డబ్బులు సంపాదించి మరి ఏసీబీ, సిఐడి, సిబిఐ మరి రైడ్స్కి దొరికిపోయి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దేవుని విశ్వాసి నీకున్న వాటితో నువ్వు సంతృప్తి చెందితే ఆ యొక్క సమస్యలు ఏమైనా వస్తాయా, ఆపదలు ఏమైనా వస్తాయా? కాబట్టి ఇతరులతో నీకు జీవితాన్ని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. ఎందుకంటే అది ఎలాగుంటుందంటే మీరు పొద్దున్నే లేచి మీ యొక్క మొహాన్ని ఒక పుస్తకం మీద ఉన్న ఒక ఫ్యాషన్ డిజైనర్ లేదా ఒక ఫ్యాషన్ మోడల్ యొక్క ఫోటోని మీరు చూసి ఆ యొక్క బుక్ మీద చక్కగా మరి అన్ని మేకప్ వేసుకొని చక్కగా డీటీపీ చేయబడి ఆ యొక్క ఫోటోతో మీరు నిద్ర లేవగానే మీ యొక్క మొహాన్ని ఆ డీటీపీ మేకప్ చేయబడిన ఆ యొక్క ఫ్యాషన్ మోడల్ యొక్క ఫోటోతో మీరు కంపేర్ చేసుకుంటే పోల్చుకుంటే కనుక అదేంటి నా మొహము చాలా దరిద్రంగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది అనుకుంటే కనుక అది చాలా తప్పు.
ఎందుకంటే ఆ ఫ్యాషన్ మోడల్ మరి ఎన్నో గంటలు మేకప్ వేసుకొని మళ్ళీ ఆ ఫోటోని తీసిన వాడు ఎడిటింగ్ చేసి అలాగే ఆ DDPలో ఎన్నో మేకప్లు చేసి అలా చక్కగా సుందరంగా తయారు చేస్తారు. మరి దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క న్యాచురల్ బ్యూటీని అలాగే ఆర్టిఫిషియల్గా తయారు చేసుకున్న బ్యూటీతో కంపేర్ చేసుకుని, లేదా దేవుడు నీకు ఇచ్చిన మరి ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధమైన అందాన్ని మరి వేరొకరితో పోల్చుకుంటే దానికి మించిన మరి మూర్ఖత్వము ఉండదు. దేవుని విశ్వాసి అలాగే ఈ యొక్క లోకంలో దేవునికి ఇచ్చిన దాన్ని ఆనందించి అనుభవించి సంతోషంగా ఉండి, అంతేగాని ప్రభువా నాకు ఆశీర్వాదాలు ఎందుకు లేవు, వాళ్ళని ఎందుకు జీవించలేకపోతానని పోల్చుకుంటే ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉండలేవు. దేవుని విశ్వాసులారా, అందుకనే మనం ఈ లోకంలో మనకి జీవితమే శ్రద్ధ వహించాలి కానీ ఇతరులతో మన జీవితాన్ని పోల్చుకోకూడదు. కాబట్టి మనము ఈ సమయంలో దేవునికి వాక్యం ఏం సెలవిస్తుందో, ఇతరులతో ఎలాగ మన జీవితాన్ని పోల్చుకోకూడదు అనే విషయాన్ని మనము చూద్దాం. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన 6వ అధ్యాయము 4 నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. ప్రతి వాడును తాను చేయు పని పరీక్షించి చూసుకున్న వలన అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలను కదా. ఎంత గొప్ప మాట ప్రియ దేవుని విశ్వాసి. అదే దేవుని యొక్క వాక్యం చెప్పే మాట. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి యొక్క కలిగిన మరి పరిస్థితులను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని బట్టి సంతోషంగా సంతృప్తి కలిగి జీవించాలి కానీ వాటిని బట్టి అతిశయపడాలి కానీ ఇతరులను బట్టి నేను ఎందుకు ఆ స్థితిలో లేను, దేవా నాకెందుకు అవి ఇవ్వలేదని బాధపడితే కనుక ఆ జీవితం కరెక్ట్ అయింది కాదు అని దేవునికి వాక్యం సుడిగా చెప్తుంది. అవును ప్రియ దేవుని విశ్వాసి, లోకంలో ప్రతి ఒక్కరి దేవుడు స్పెషల్గా ఆయన తయారు చేశాడు. ప్రతి ఒక్కరికి ఒక యునిక్ ఐడెంటిటీ దేవుడు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక స్వరూపాన్ని ఇచ్చారు, బాహ్య స్వరూపాన్ని అలాగే ఆంతరంగ స్వరూపాన్ని దేవుడు ఇచ్చారు. ఆలోచన విధానాల్లో మనుషులందరూ వేరువేరుగా ఉంటారు. అలాగే మొహం యొక్క రూపంలో అందరూ వేరుగా ఉంటారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనినిచ్చారు ఈ లోకంలో. ప్రియ దేవుని విశ్వాసి, అందరూ ఒకే పని చేస్తున్నారు ఈ లోకంలో. కాబట్టి ఏ పని చేసినా ఆ యొక్క పనికి విలువ అనేది ఉంటుంది. ప్రియ దేవుని విశ్వాసి, మరి ఒక కారుని తయారు చేసిన పెద్ద మరి రోబోట్ కానీ పెద్ద ఫ్యాక్టరీ కానీ గొప్పగా మనం అనుకుంటే చాలా తప్పు. అంత లగ్జరీగా, అంత సూపర్గా, అంత వెరైటీగా, అంత మోడల్గా చేయబడిన కారుకు కూడా ఏమైనా ప్యాచ్ పడితే ఒక మెకానిక్ ఆ యొక్క ప్యాచ్ని వేస్తే కనుక ఆ కారుకి ప్యాచ్ పోదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విలువ వారికి ఉంటుంది. కాబట్టి దేవునికి ఇచ్చిన జీవితాన్ని నువ్వు విలువగా ఎంచుకో, అంతేగాని ఇతరులతో పోల్చుకుని నాకు అది లేదు ఇది లేదని ఎప్పుడూ కూడా బాధపడద్దు. మరి మనం మదర్ తెరెసా గారిని తీసుకుంటే కనుక ప్రియ దేవుని విశ్వాసి, ఈ యొక్క లోకంలో ఆమె ఎప్పుడూ కూడా మరి దేవుణ్ణి, ప్రభువా నాకు చక్కగా నేనుండే ప్రదేశంలోనే నాకు సేవ చేయడానికి అవకాశము ఇవ్వలేదే, చక్కగా నేను స్కూల్స్లో ఆ కాలేజెస్లో మరి చక్కగా అక్కడ టీచ్ చేసుకొని ఆ కాంపౌండ్ మధ్యలోనే చక్కగా నేను ప్రార్థనలు చేసుకొని అక్కడే నేను సేవ చేసే భాగ్యాన్ని మీరు నాకు ఇవ్వలేదే. ఇలా ఇండియాకు నన్ను పంపించి ఇక్కడ ఇండియాలో నాకు మరి కలకత్తా ప్రదేశంలో ప్రతి ఒక్క వీధిలోకి వెళ్ళి బయటికి వెళ్ళి రోడ్డు మీద అలాగే ఎన్నో మంది ఎవరైతే నిరాశ్రయులుగా ఎటువంటి దిక్కులేని వారుగా ఉన్నారో మరి వారిని నన్ను మరి సేవ చేయడానికి ఎందుకు పంపించామని మదర్ తెరెసా అడుగుంటే ఒక్కసారి తన యొక్క జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండిన ప్రియ దేవుని విశ్వాసి ఆలోచించండి. మరి ఒకవేళ మదర్ తెరెసా గారు ఇండియాకి రాకుండా ఉంటే మరి ఆమె ఎంత గొప్ప మార్పుని తీసుకురాగలదా, అంత గొప్ప గ్రేట్ రెవల్యూషన్ని ఆమె తీసుకురాగలదా ఒకవేళ ఆమె సొంత ప్రదేశంలో ఉండుంటే? కాదు కదా. కానీ దేవుడు ఆయన ప్రణాళికలో ఆమెను ఇక్కడ సేవ చేయాలని ఇండియాలో ఆయన నిర్ణయించారు. కాబట్టి ఆమె అందుకు శిరసావహించి ఇక్కడ సేవ చేయడం ద్వారా అనేక మంది బిడ్డలు, అనేక మంది అనారోగ్యంగా ఉన్నవారు, అనేక మంది నిరాశ్రయైన వారికి ఆమె ఆశ్రయాన్నిచ్చి దేవునికి గ్రేట్ లవ్ని, గాడ్స్ పవర్ని ఆమె చూపించగలిగింది. అదే ఆమె ఫారెన్లో ఉండిపోయి అక్కడ స్కూల్స్లో కాలేజెస్లో ప్రార్థన చేసుకుంటూ వారికే సేవ చేస్తుంటే మరి ఎన్నో మంది నిరాశ్రయైన వారికి ఆశ్రయం ఎలా కలిగేది దేవుని విశ్వాసి. అలాగే మరి మన యొక్క జీవితంలో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి చేయడానికి దేవుడు మనల్ని ఎంచుకుంటారు. మనము ఆ ఇచ్చిన పని సంతోషంగా చేయాలి కానీ ప్రభువా నాకు అది లేదు ఇది లేదని మనం ఎప్పుడు కూడా మనము బాధపడకూడదు. ఎందుకంటే సర్వశక్తి యొక్క దేవుడే మరి ఆయన కుమారుణ్ణి సామాన్యమైన పాపము
చావుతో నిండిన లోకంలోనికి ఆయన్ని పంపించడము జరిగింది. చక్కగా ఆయన పరలోకం యొక్క ఉన్నతమైన వైభవంలో జీవించవచ్చు కదా, కానీ అలా జీవించలేదే. కానీ లోకంలోనికి వచ్చి మన కొరకు పాపాన్ని, శ్రమని అనుభవించి ఆయన ఒక సామాన్యమైన మానవుని యొక్క జీవితం జీవించి మనిషి కుమారుడు లోకంలోనికి పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడని ఎంత గొప్ప మాటను చెప్పారు ప్రియ దేవుని విశ్వాసి. కాబట్టి అటువంటి జీవితం నీకుందా? 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనము చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. అంటే దేవుని కుమారుడు పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఒక సామాన్యమైన మానవుడిగా లోకంలోనికి వచ్చి మరి ఇక్కడ ఆయన ఇల్లు లేనివానిగా పుట్టారు. ఒక సామాన్యమైన పనిని చేస్తూ ఆయన లోకంలో జీవించి ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో తగ్గింపును కలిగి పరలోక మహిమను విడిచిపెట్టి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అన్నీ వదులుకొని రిక్తునిగా మనకు ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఈ యొక్క లోకంలో మరి ఏ రోజుకి ఆ రోజు తినడానికి ఆహారము, మరి అలాగే సరి అయిన నివాసం లేదు, నక్కలకు బొరిలు ఉండను, పక్షులకు గూళ్ళు ఉండను, కానీ మనిషి కుమారుడు తలదోచుకున్నట్టుకు ఎటువంటి స్థలము లేదని సరైన ఇల్లు లేకుండా దేవునికి వాక్యం చెప్పినట్లుగా అన్ని విషయాల్లో ఆయన అన్నీ ఉండి కూడా ఏమీ లేని వానిగా తగ్గించుకున్నాడు ప్రియ దేవుని విశ్వాసులారా. ఎంత గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన స్థితిని బట్టి మనం సంతోషించాలి, కానీ ఇతరులతో పోల్చుకొని మనము బాధపడకూడదు. నీ జీవితం మీద శ్రద్ధ పెట్టు, దేవునికి ఇచ్చిన పని మీద ఆసక్తి ఉంచి బాగా చేయ పని. అలాగే నీకున్న పరిస్థితులు బట్టి దేవుడికి ఇచ్చిన ప్రతి ఒక్క ఈవిని బట్టి సంతోషించి సంతృప్తి కలిగి హ్యాపీగా ఉండు. అంతేగాని ఇతరులతో పోల్చుకుంటే నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు. అయితే యేసుక్రీస్తు వారి వంటి ఆ తగ్గిన స్వభావము, ప్రేమ, సేవ చేసే భావము, సంతృప్తి కలిగి ఉంటే కనుక నువ్వు తప్పకుండా సంతోషంగా ఉండగలవు. అటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడతారు ప్రియ దేవుని విశ్వాసులారా. కాబట్టి మన యొక్క జీవితంలో మరి క్రీస్తుని పోలి ఆయనకు అడుగు జాడల్లో మరి 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం చెప్పినట్లుగా ఆయన అడుగు జాడల్లో పోలి మనము నడిస్తే గనక దానికి మించిన గొప్ప జీవితము లేదు. కాబట్టి ఆ విధంగా నీకు జీవితాన్ని జీవించడానికి నువ్వు సిద్ధపడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు దేవుని విశ్వాసులారా ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమమును ముగించుకుందాం. హల్లెలూయా. స్తుతి స్తోత్రం స్తోత్రం గల గొప్ప దేవా, ఈ సమయంలో మీకు వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. ఎల్లప్పుడూ మా యొక్క జీవితం మీద మేము శ్రద్ధ పెట్టి ప్రభా జీవించడానికి సహాయం మాకు దయచేయండి. ఎందుకంటే ప్రభా మేము ఇతరులతో పోల్చుకుంటే ప్రభా ఎప్పటికీ మేము సంతోషంగా ఆనందంగా ఉండలేము ప్రభా. దేవుడైన మీరే ప్రభా ఈ లోకంలోనికి వచ్చి మరి తగ్గింపును కలిగి జీవించారు ప్రభా. మేము కూడా అటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క ఈవిని బట్టి మేము సంతోషించి ప్రభా, మేము ఏ విషయంలో కూడా ప్రభా బాధపడకుండా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఈవిని బట్టి ఆనందించి ఆ విధంగా జీవించడానికి మీ కృపా బలము దయచేయండి. వాక్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరుని ముట్టి ప్రభా వారికి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవసరాన్ని ప్రభావ మీరు తీర్చి మీకు మహిమైశ్వర్యంలో. అలాగే ప్రభా ఎవరికైతే అనారోగ్యంగా ఉందో ప్రభా వారి యొక్క అనారోగ్యాన్ని తీసివేసి మీకు ఆత్మ బలంతో నింపి మీకు రక్తాన్ని ప్రోక్షించి మీకు గాయపరిచిన హస్తాల నుంచి ప్రభావ వారికి బలాన్ని దయచేయండి ప్రభావ, సహాయం చేయండి. అలాగే వారిని ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఆటంకంలో ఇబ్బందుల్లో ప్రభావ వారిని విడిపించి అన్ని విధాలుగా ప్రభావ వారి కుటుంబాన్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, మీ యొక్క ప్రార్థన అవసరాల కొరకు ఆ యొక్క స్క్రీన్ కింద వేయబడిన నంబర్స్ ఫోన్ చేయండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థిస్తారు. అనుదినము మీకు ప్రార్థనలో లవ్ ఫెయిత్ హోప్ మినిస్ట్రీస్ గురించి జ్ఞాపకం చేసుకునండి. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.